హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హే అమ్మాయి. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా వెడ్డింగ్ శారీ కలెక్షన్ అండ్ మగ్గం బ్లౌజెస్ అనమాట. సో ఫస్ట్ ఏదైనా మంచి దాంతోటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎంగేజ్మెంట్ శారీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదైతే బాక్స్ కూడా తీయలేదండి. లిటరల్లీ మీరు నమ్ముతారో లేదో ఇది బాక్స్ తోటే పెట్టి ఉందన్నమాట. సో అప్పుడు ఇది నేను విఆర్కే సిల్క్స్లో తీసుకున్నాను. మంచి ఎల్లో అండ్ కొంచెం గ్రీన్ వచ్చి కింద పింక్ బార్డర్ అనమాట. ఫోల్డింగ్ కూడా అలాగే ఉంది చూడండి. దీన్ని నేను వన్ టైం ఎంగేజ్మెంట్ టైంలో అండ్ దాని తర్వాత మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి కట్టేసుకున్నాను అనమాట. సో అప్పుడు తీసుకున్న శారీ ఇది. దీన్ని నేను మళ్ళీ ఎప్పుడు కట్టలేదనమాట. అది బాక్స్లో అలా స్టోర్ అయిపోయి ఉందన్నమాట. సో దీన్ని చూద్దాం. ఇది కింద వచ్చేసి గ్రీన్ వచ్చి కింద పింక్ బార్డర్ అనమాట. అప్పుడు ఈ ఎల్లో అండ్ పింక్ గ్రీన్ ఈ కాంబినేషన్స్ ఎక్కువ మంది అవే కలర్స్ తీసుకున్నారనమాట. ఇది శారీ వచ్చేసి మళ్ళీ మధ్యలో పీకాక్లో వచ్చింది చూడండి. మొత్తం సర్కిల్స్ ప్యాటర్న్లో అప్పుడు ఇలా తీసుకున్నారనమాట. సో అండ్ దీన్ని కొంగు వచ్చేసి ఇలా వచ్చిందన్నమాట. చూడండి పింక్ కలర్ చాలా బాగుంది కదా. ఇందులో అక్కడక్కడ ఓవరాల్గా శారీ మొత్తం ఇవే డాట్స్ వచ్చాయి. అండ్ దెన్ పింక్ కలర్. సో నేను ఇందులో బ్లౌజ్ కుట్టించుకోలేదు. నేను బయట క్లాత్ తీసుకొని కాంట్రాస్ట్గా కుట్టించుకున్నాను అనమాట. సో ఇప్పుడు దాని బ్లౌజ్ చూసేద్దాం. ఇది నా మోస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ అనమాట. పింక్ కలర్ హాఫ్ పట్టు పాటూరి ఇట్లా తీసుకుంటారు కదా బ్లౌజెస్కి మగ్గంలోకి వేయించడానికి. ఇది డిజైన్ అనమాట. సో మొత్తం గోల్డ్ వచ్చి మధ్యలో పర్ల్స్ అనమాట. ఇది ఓవరాల్ మొత్తం హ్యాండ్స్కి చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో. చాలా నీట్గా వచ్చిందనమాట. సో ఇది టూ సైడ్స్ అలానే వచ్చేసి అండ్ బ్యాక్ సైడ్ సేమ్ డిజైన్ అనమాట. నెక్ మొత్తం చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడండి. ఇది నా మోస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ అనమాట. దీని కలర్ కాంబినేషన్ అయినా కానివ్వండి, దీనికి రిలేటెడ్గా వచ్చిన వర్క్ అయినా సింప్లీ సూపర్బ్ అనమాట. నాకు మోస్ట్ అంటే మోస్ట్ ఫేవరెట్. ఓకే, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెళ్ళి అనమాట. సో పెళ్ళికి ఇట్లా పింక్ గ్రీన్ అలా కాకుండా నేను ఆరెంజ్ చూస్ చేసుకున్నాను. ఆరెంజ్ కలర్ శారీ అనమాట. దిస్ ఇస్ ద వన్ శారీ. ఆరెంజ్ విత్ గోల్డ్ అండ్ పింక్ బార్డర్. కింద ఇట్లా పీకాక్స్ వచ్చినాయి చూడండి. ఓవరాల్ మొత్తం పెద్ద బార్డర్ వచ్చింది. పెద్ద బార్డర్ శారీస్ అవి ఎప్పటికీ ట్రెండ్ పోవన్నమాట. సో ఎప్పటికైనా ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఆ ట్రెండ్ అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇది మొత్తం ఇంత డీటెయిల్గా వచ్చింది చూడండి మీరు. శారీ ఓవరాల్ మొత్తం ఇదే డిజైన్ ఇదే ప్యాటర్న్లో వచ్చింది. ఆరెంజ్ కలర్ చాలా రేర్గా సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది నాకు చాలా బాగా నచ్చి నేను ఇది తీసుకున్నాను అనమాట.
ఇలా చూడండి, ఇటు బార్డర్ వచ్చేసి ఇది పీకాక్ వచ్చి పెద్ద పీకాక్ అండ్ పింక్ కలర్. చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చిందనమాట. సో ఇది అండ్ దీని పళ్ళు వచ్చేసి నేను ఇది కూడా ఇందులో బ్లౌజ్ కుట్టించుకోలేదండి, నేను ఇది కూడా కాంట్రాస్ట్గానే తీసుకున్నాను. సో దీని పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది చూడండి, మంచి పింక్. దీనికి ఇలా వచ్చిందనమాట, దీనికి అటాచ్డ్గా. చాలా బాగా వచ్చింది. లోటస్ ఫ్లవర్స్ ఎంత డీటెయిలింగ్గా ఉంది చూడండి. అంటే ఎవ్రీ ఇయర్ ట్రెండ్ మారుతూ ఉంటుంది, ఇయర్కి న్యూ మోడల్స్ వస్తూ ఉంటాయి. బట్ మన పెళ్లి శారీ అనేది మనకి మెమొరబుల్గా ఉంటుందన్నమాట. నేను లాస్ట్లో పిక్స్ షేర్ చేస్తాను చూడండి, ఎంత డీటెయిలింగ్ చాలా బాగుంది అనమాట. ఇది నేను కమర్స్లో తీసుకున్నాను. కమర్స్ అంటే మన కరీంనగర్లో ఎప్పటి నుండో ఉన్న షాప్ అనమాట, పెద్ద షాప్. ఎక్కువ పెళ్లి శారీస్కి అందులోకి వెళ్తారనమాట చాలా జనాలు. అందులో వాళ్ళ క్వాలిటీ వైజ్ కానివ్వండి, ప్రైస్ అవ్వనివ్వండి, రీజనబుల్గా ఉంటాయి. ప్లస్ అందులో కూడా శారీస్ చాలా బాగుంటాయి. ఇది నా పెళ్లి శారీ నేను కమర్స్లోనే తీసుకున్నాను. ఎంగేజ్మెంట్ శారీ వచ్చేసి విఆర్కే సిల్క్స్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీని బ్లౌజ్ చూపిస్తాను. ఇది నేను మొత్తానికి కాంట్రాస్ట్గా గ్రీన్ తీసుకున్నాను. ఇది నా పెళ్లి బ్లౌజ్ అనమాట. ఇది మొత్తం స్ప్రింగ్ వర్క్ వచ్చింది అండ్ వైట్ స్టోన్స్ చూడండి. ఇది హ్యాండ్కి ఆల్ ఓవర్ అనమాట. నా బ్లౌజెస్ అన్నీ నేను ఆల్ ఓవర్ వేయించుకున్నాను, ఎందుకంటే బ్రైట్ కాబట్టి కొంచెం ఫుల్గా ఉంటేనే బాగుంటుంది డిజైన్. మొత్తం స్ప్రింగ్ అనమాట, స్ప్రింగ్ వర్క్ వచ్చింది చూడండి, మీకు ఇందులో ఈజీగా తెలుస్తుంది. సో శారీలో వచ్చిన పింక్ కలర్, గోల్డ్ కలర్ అండ్ దెన్ ఆఫ్టర్ ఆరెంజ్ షేడ్తో థ్రెడ్తో వర్క్ అనమాట ఇది. అండ్ షోల్డర్ దగ్గర ఈ పార్ట్, ఇది షోల్డర్ దగ్గర. మొత్తం శారీలో ఉన్న కాంబినేషన్ అంతా ఇందులో ఇచ్చేశారు. అండ్ ఇది వెనక అనమాట, ఫుల్ హెవీ అంటే హెవీ అనమాట, చాలా హెవీ వర్క్ ఇది. అండ్ చాలా నీట్గా కూడా ఉంది చూడండి. ఇది నేను గ్రీన్ కలర్లో తీసుకున్నాను, ప్యారెట్ గ్రీన్ కలర్. సో ఆరెంజ్కి కాంట్రాస్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ బ్లౌజ్ తీసుకున్నాను నేను. ఇది నా మోస్ట్ ఫేవరెట్. ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్లో ఇది కూడా ఒక బ్లౌజ్ అనమాట. ఫస్ట్ ఎంగేజ్మెంట్ అండ్ దెన్ ఆఫ్టర్ ఇది. వెనక అప్పుడు చిన్న చిన్న డోరీస్ పెట్టి హ్యాంగింగ్స్ చిన్నవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రిసెప్షన్ శారీ. ఇది గ్రీన్ కలర్ అనమాట, గ్రీన్ విత్ లాస్ట్లో పింక్ వచ్చేసి గోల్డ్ అండ్ మళ్ళీ మధ్యలో గ్రీన్ అండ్ దెన్ ఆఫ్టర్ ఇంత పెద్ద గోల్డ్ బార్డర్ వచ్చింది. పైన మామిడి పిందల్లాగా డిజైన్ అనమాట. అండ్ శారీ మొత్తం ఇదే డిజైన్ గ్రీన్.
ఇది గ్రీన్ కూడా కాదు, కొంచెం పెసరంగు కలర్లో ఉందన్నమాట శారీ మొత్తం ఇదే. పైన వచ్చేసి ఇది. చూడండి ఎంత బాగుందో. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇవి గోండాలు మేమే అల్లుకున్నాం అనమాట శారీలోవి. ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి మేమే అల్లేసుకున్నాము. లాస్ట్లో వస్తుంది కదా బ్లౌజ్కి దగ్గర, అది చిన్నగా తీసేసి మేమే ఇవన్నీ అల్లామన్నమాట. అంటే కొందరు అవి వేస్తారనమాట, ఇట్లా పర్ల్స్ లాగా, ఇట్లా హ్యాంగింగ్స్ లాగా వేస్తారు, కానీ అవి పట్టు శారీస్కి అంత లుక్ ఇవ్వవన్నమాట. ఇవైతే శారీలో వచ్చినవి కాబట్టి దీని అందం దీనికే ఉంటుందన్నమాట. కొంతమంది కుచ్చిపించుకుంటారనమాట వాటితోటి, కానీ అవంత లుక్ అనిపివ్వవు. సో దీని పళ్ళు వచ్చేసి ఇప్పుడంటే చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చాయి, అప్పుడు ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ లేవన్నమాట. సో ఇది పింక్ రాందైతే ఏ శారీ ఉండదు కదండి, ఆల్మోస్ట్ పింక్ ప్రతి శారీలో ఉంటుంది. అండ్ దీని బార్డర్ వచ్చేసి సిల్క్ కింద వచ్చినట్టే పింక్ లైన్, అండ్ దెన్ ఆఫ్టర్ గోల్డ్, గ్రీన్ కలర్, అండ్ మళ్ళీ పెద్దగా గోల్డ్ కలర్ వచ్చేసి పైన మామిడి పిందల్లాగా వచ్చింది. ఇదంతా మిగతా శారీ మొత్తం ఇదే కలర్ అనమాట. ఇలా మొత్తం ఇదే, ఇది నా రిసెప్షన్ శారీ అన్నమాట. బట్ దీనికి నేను ఇందులోని బ్లౌజే కుట్టిపించుకున్నాను, ఈ కలర్ వచ్చింది బ్లౌజ్. సో నేను ఇదే కలర్ తీసుకొని దీనిపైన వర్క్ వేయించాను అనమాట. అప్పుడు ఇట్లా కుందన్ వర్క్ ఎక్కువ రన్ అవుతున్న మోడల్ అనమాట. సో ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చింది. స్కై గ్రీన్ స్టోన్, పింక్ స్టోన్, స్కై బ్లూ, మిగతావి గోల్డ్వి. ఇది హ్యాండ్కి అనమాట. ఇది శారీలో వచ్చిన బ్లౌజే కాబట్టి ఆ బార్డర్ ఇలాగే వచ్చింది సేమ్. చాలా డీటెయిల్గా ఉంది ప్రతి వర్క్. నేను తీసుకున్న ఈ బ్లౌజెస్లో ప్రతి వర్క్ డిజైన్ మాత్రం చాలా నీట్గా బాగా వేశారనమాట. అండ్ ఇది షోల్డర్ ఇలా వచ్చింది, అండ్ నెక్ దగ్గర వెనక ఇలా వచ్చిందనమాట. ఇది ఆల్మోస్ట్ 6 years బ్యాక్ అనమాట ఈ శారీస్, ఈ బ్లౌజెస్ ఇవన్నీ. సో నేను అప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడంటే చాలా డిజైన్స్ వచ్చినాయి అనుకోండి. నేను ఇప్పుడు పింట్రెస్ట్ ఇట్లా గూగుల్లో అయినా కానివ్వండి, న్యూ మోడల్, న్యూ ట్రెండ్స్ అనేవి ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు నడుస్తూ ఉంటుంది, అండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవరి ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళు, ఎవరి ప్రయారిటీస్ బట్టి వాళ్ళు అనమాట, అట్లా చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి పెళ్లి కూతురు చేసేటప్పుడు శారీ అనమాట. ఇది కూడా గోల్డ్ బార్డర్ వచ్చి లైట్ క్రీమ్ కలర్ అనమాట. ఇలా మొత్తం చిన్న చిన్న హార్ట్స్ షేప్ వచ్చిందనమాట. అండ్ వీటికి కూడా మేమే అల్లేసుకున్నాం ఈ ఎడ్జెస్లో వచ్చినవి. ఇదంతే ఓవరాల్గా శారీ మొత్తం ఇలాగే ఉంది. అండ్
పళ్ళు వచ్చేసి అంతే, మళ్ళీ పింక్ ఈజ్ రొటీన్ అనమాట. పళ్ళు మొత్తం ఇలా వచ్చింది. ఇది లైట్ క్రీమ్ అనమాట, జాజి పువ్వు కలర్ అంటారు కదా, ఇది బార్డర్ అలాగే వచ్చిందనమాట. ఇదేమో గోల్డ్. ఇంకా మొత్తం శారీ కలర్ వచ్చేసి క్రీమ్. ఇలా మనకి ప్రిఫరబుల్ కలర్స్ అనమాట, మన స్కిన్ టోన్కి సెట్ అయ్యే కలర్స్ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం ట్రై చేస్తే కదా మనకి కొత్త కలర్స్ కూడా సెట్ అవుతావా లేదా అనేసి మనకి అప్పుడే తెలుస్తుంది. సో కొంతమంది అంటారు నాకు ఈ కలర్ సెట్ అవ్వదు, ఆ కలర్ సెట్ అవ్వదు అనేసి. బట్ కొన్ని చూస్తే బాగుంటుంది, కొన్ని మనం కట్టుకుంటే బాగుంటుంది. ఏదైనా సరే మన ఒంటి మీదకి వచ్చినాక అది తెలుస్తుంది అనమాట, బాగుందా బాగాలేదా అని. మనం చూసేటప్పుడు మనకు అంత ఐడియా ఉండదు, ఏ వద్దులే ఇది బాగోదు అని అనిపిస్తుంది. బట్ మన దగ్గర దాకా వచ్చినాక మనం అది కట్టుకున్నప్పుడు ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే మాత్రం మనం అప్పుడు క్లౌడ్ 9లో ఉంటామన్నమాట. ఇది బాగుంది శారీ, నీ డ్రెస్ బాగుంది, ఇలా మనకు కాంప్లిమెంట్స్ అంటే ఇష్టమే కదండి. సో ఇది వచ్చేసి పెళ్ళికూతురు శారీ అనమాట. అండ్ దీని బ్లౌజ్ నేను ఇది కూడా శారీలోదే స్టిచ్ చేయించుకున్నాను. ఇట్లా మిర్రర్స్ లాగా వచ్చిందనమాట ఈ బ్లౌజ్. ఇది హ్యాండ్ మొత్తం ఓవరాల్ డిజైన్ అనమాట. ఇటు కూడా ఇది మొత్తం మిర్రర్స్ లాగా వచ్చిందనమాట. అప్పుడు మిర్రర్స్ వర్క్ కూడా ఎక్కువ ట్రెండింగ్ ఉండే. సో ఇక్కడ హ్యాండ్కి దగ్గర మాత్రం ఎల్బో దగ్గర వచ్చే ఇలా డిజైన్, ఈ కుందన్స్, ఈ మిర్రర్స్ అనమాట. అప్పుడు ఈ వర్క్ చాలా బాగా నడుస్తుంది. ఇది కూడా స్ప్రింగ్ వర్క్ వచ్చింది చూడండి. ఈ కుందన్స్లో స్ప్రింగ్ వర్క్ ఉంది. ఐ హోప్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఎడ్జెస్కి మాత్రం ఇలా పూసలతో ఇచ్చారనమాట. అండ్ ఇక్కడేమో స్టోన్ ఇచ్చాను, ఇటేమో పూసలు ఇచ్చిండు, ఇక్కడేమో స్టోన్ ఉంది చూడండి. అండ్ యాజ్ ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్ కూడా ముందేమో స్టోన్స్ ఇచ్చాను, అండ్ వెనక వచ్చేసి ఈ గోల్డ్ టైప్ ఆఫ్ పూసలు చూడండి మీరు. అండ్ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా వచ్చింది చిన్నగా. అండ్ నెక్ వచ్చేసి ఇది. నాది పెళ్లి బ్లౌజ్కి చాలా కాస్ట్ అయిందండి. అరౌండ్ అప్పుడు 6,000 ఆర్ 5,000 అలా అయింది. మిగతా అంతా 2,500 అలా అయింది. కానీ ఒక పెళ్లి సారీ మాత్రం, ఆ పెళ్లి బ్లౌజ్ది అది కొంచెం హెవీ వర్క్ వచ్చింది కదా స్ప్రింగ్తో, సో దానికి ఎక్కువ కాస్టే పడింది. ఇదంతా అప్పుడు మా పిన్ని నేను ఎక్కువ అనమాట, మా పిన్ని చాలా హెల్ప్ చేసింది అనమాట ఈ సెలెక్షన్లో. తనే తీసుకొని వెళ్ళడం, ఇవన్నీ చేపించడం, తను బాగా హెల్ప్ చేసింది అప్పుడు.
అంటే అప్పుడు ఇవన్నీ తెలీదు కదా! కొంచెం ఫస్ట్ టైమ్ అనమాట. అప్పుడు మనం శారీస్ గురించి మనం ఎందుకంత చూస్తాం. సో ఇది బ్లౌజ్‌లోనే మనకి కింద బార్డర్ వచ్చింది కదా! అదే కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. సో నేను 2 శారీస్‌వే అందులో బ్లౌజెస్ కుట్టిపించుకున్నాను. ఎంగేజ్‌మెంట్‌కి సెపరేట్ అండ్ పెళ్ళికి కూడా సెపరేట్ తీసుకున్నాను. ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ కాస్ట్ శారీస్ కాబట్టి అందులో క్లాత్ పిగిలిపోయినట్టు అయితుందనమాట. సో మనం అంత డబ్బులు పెట్టి వర్క్ ఏపించుకొని ఉట్టిగా క్లాత్ ఖరాబ్ అయితే కూడా అంత బాగుండదు కదా! మనకి ఏదో ఒక ఫీలింగ్ అనమాట. అరే! ఇంత తొందరగా పాడైపోయింది వర్క్ అని చెప్పేసి. సో ఎప్పుడైనా మీరు కమింగ్ బ్రైడ్స్ అనమాట. న్యూ బ్రైడ్స్ ఎవరైనా అవ్వనివ్వండి. మీరు శారీస్ తీసుకుంటే బయట క్లాత్ తీసుకొని వర్క్ ఏపించుకోండి. ఇన్ కేస్ ఒకవేళ ఎక్కువ కాస్ట్ శారీ అయితే అందులో క్లాత్ బాగుంటేనే మీరు వర్క్ దానిపైన ఏపించుకోండి అనమాట. లేకపోతే బయట క్లాత్ తీసుకున్న ఐదర్ రా సిల్క్ ఉంటుంది. దాన్నేమంటారు? హాఫ్ పట్టు, పాటూరి ఇలా కొన్ని క్లాత్ ఉంటదనమాట. మీటర్ 150, 300 అలా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. సో మనం అవి తీసుకొని దానిపైన వర్క్ ఏపించుకుంటే ఎక్కువ డేస్ పాడవకుండా ఉంటుందనమాట. అది క్లాత్ ఖరాబ్ కాదు. అండ్ ఇదొక శారీ వచ్చేసి మా అత్తయ్య నాకు మా అత్తమ్మ వాళ్ళ చెల్లి పెళ్ళిలో తీసుకున్నారనమాట. బ్లూ కలర్ శారీ. ఇది చాలా బాగుంటుంది. ఎవరికైనా ఈ కలర్ ఈజీగా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఈ కలర్. అండ్ దీనికి సిల్వర్ బార్డర్ వచ్చింది. దీని బ్లౌజ్ నాకు దొరకలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు అది చూపిస్తాను. చాలా బాగుంది ఈ శారీ కూడా. మధ్యలో ఇలా రౌండ్ సర్కిల్స్ బూటీస్ లాగా ఇట్లా చిన్నగా వచ్చినాయి. చూడండి మీరు. ఐ డోంట్ నో మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. ఇది ఓవరాల్ శారీ అనమాట. దిస్ ఇస్ ద శారీ. బ్లూ కలర్. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందనమాట. సో అవే డాట్స్తో ఓవరాల్ శారీ ఇలా వచ్చిందనమాట సిల్వర్ బార్డర్తో. అండ్ దీనికి కూడా మేమే అల్లేసుకున్నాము. ఇలా కొన్ని కొన్ని తీసేసి ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. ఇది మనమే వేపించుకుంటే బాగుంటుందండి నా ఒపీనియన్లో. మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఇలా వేస్తే బాగుంటుందా లేకపోతే మనం బయట వేపించుకుంటే బాగుంటుందా? ఇది శారీ. మీకు ఇలాంటి మరికొన్ని శారీ కలెక్షన్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ అప్లోడ్ మోర్ శారీస్ అండ్ ట్రై టు డూ మోర్ వీడియోస్ అనమాట. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మరికొన్ని వీడియోస్ ముందు ముందు రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.